జై తెలంగాణ అని అమరవీరుల స్మారక చిహ్నం దగ్గరికి సంబంధించి గన్ పార్క్ దగ్గరికి పోదాం, అక్కడ ఏం లేదు. లేకపోతే ఇక్కడ సెక్రటరియట్ దగ్గర ఉన్న అమరవీరుల స్మారక చిహ్నం కానీ దాంతో పాటుగా తెలంగాణలో మనం అనేక చోట్ల కూడా ప్రతి చోట కూడా ఉద్యమ తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ప్రాణాలు వదిలిన ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళను స్మరిస్తూ జై తెలంగాణ అంటాం. జై తెలంగాణ అనే సంస్కృతి కన్నా కాంగ్రెస్లో కనబడ్డదా? లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోరిగో, మళ్ళీ లేస్తాం గెలుస్తాం, భూమి ఆకాశం ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది, ఇది బ్రేక్ మాత్రమే, కొద్ది రోజులలోనే అధికారంలోకి వస్తాం. కరీంనగర్ మట్టినే బొట్టుగా పెట్టుకొని ఉద్యమించిన కాంగ్రెస్ బీజేపీలు గుండె నిండా తెలంగాణ అంటారా? 300 పిల్లర్లు 2 కుంగితే ఇంత రాద్దాంతమా? ఇక చెవులున్నోడు, కన్నులున్నోడు, నోరున్నోడు ఇప్పుడు మాట్లాడాలి. 300 పిల్లర్లు కేవలం కుంగినే 2 పిల్లర్లు. గుర్తుపెట్టుకొని 300 పిల్లర్లు 2 పిల్లర్లు మాత్రమే గుంగిపోయినాయి. ఇక చూడ్రి, ఒక పన్ను వదులైతే పనులన్నీ ఊడగొడతామా? 420 హామీలు కాంగ్రెస్, పంట బోనస్ ఓ బోగస్, తెలంగాణ ప్రజల బలం గలం ధలం బీఆర్ఎస్ అంకుశం అయితేనే కాంగ్రెస్కు చక్కగా నడుస్తుంది. ఇక పోలీసులకు రాజకీయాలతో ఏం సంబంధం? బేవార్సు ఛానల్ బ్రోకర్గాల ప్రచారం బంద్ చేయాలి, తమాషాకు ఓటేయద్దు, ఆలోచించి నిర్ణయించుకోవాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అదేం భాష, ఇదేం గోస, ప్రజల్ని గాలికి వదిలేసి శాపనార్థాల, మానవ బాంబులు మెడలో పేగులు, సీఎం మాట్లాడే భాషన. మళ్ళా మోసపోవద్దు, కాంగ్రెస్కు కర్రు కాల్చి సురుకు పెట్టాలి కేసీఆర్. దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. వాస్తవం ఇది. 6 గ్యారెంటీలు ఏమైనాయి? కరెంటు ఎందుకు మాయమవుతుంది? నీళ్ళు ఎందుకు వస్తలేవు అని అడిగితే పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా, సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడుతున్నాడు. ఇంత అసహనమా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? తెలంగాణ సమాజానికి ఇది గౌరవమా? మాకు మాట్లాడరాదా? ఇప్పుడు స్టార్ట్ చేస్తే రేపటిదాకా తిట్టచ్చు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి వచ్చిన బూతులు ఆ భాష మళ్ళీ ఎవ్వడికి రాదు. అది తిట్టనట్టు పొగిడనట్టు ఉంటుంది, కానీ దాంట్లో నానా అర్థాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా. 3 నెలలలోనే పంటలు ఎండబెట్టి పరిస్థితిని చూస్తుంటే నా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. మళ్ళా కాంగ్రెస్కి ఓటేస్తే మేము రైతు బంధు ఇయ్యకున్నా, కరెంటు ఇయ్యకున్నా, మోటార్లు కాలవెచ్చినా మళ్ళా మాకే గుద్దిర్రు అంటారు. 6 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు లేవు, అన్నింటినీ ఎగనామం పెడతారు. ఈ టైంలోనే మీరు కర్ర కాల్చి స్తురుకు పెట్టాలే, లేకపోతే నిర్లక్ష్యం వస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయింది? ఇక చూడు, ఎట్లాంటి తెలంగాణ ఎట్లయిపోయాయి. 3 నెలలలో ఆగం చేసిరు. కేసీఆర్ పక్కకు జరగగానే కరెంటు నీళ్లకు కట్టేసినట్టు బంద్ అవుతాయా? రైతు బంధు చూస్తుంటే కళ్ళ నిండా నీళ్ళు వస్తున్నాయి, రైతుల బాధ చూస్తుంటే. ఇది కాంగ్రెస్ పాలన. తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టిర్రు, ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారు. నవోదయ మెడికల్ కాలేజీ ఒక్కటి కూడా ఇయ్యని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? కరీంనగర్ కథనబేరులో నిప్పులు జరిగిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అర్థమవుతుందా ఇప్పటికైనా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దద్దమ్మల పాలన వద్దురా నైనా, జై తెలంగాణ అనేది లేదు. చెప్తాను కదా, నీళ్ళు ఎందుకు బంద్ అవుతాయి, కరెంట్ ఎందుకు బంద్ అవుతుంది, ఇవన్నీ ఆలోచించాలా తెలంగాణ బిడ్డలారా. మళ్ళీ చెప్తున్నా, మన రాజ్యం రావాలన్నా, మనం ఇక్కడ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జై తెలంగాణ అన్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరి నోట జై తెలంగాణ అనే పదం రావాలంటే, నేను చెప్తున్నా, ఈ ఓటు బ్యాంకులల్లా లేదు మేము బీజేపీకి ఎత్తాం, కాంగ్రెస్కి వేసినాం, అయ్యో ఈ పార్లమెంట్ ఎన్నికలు కేంద్రానికి సంబంధించిన రాష్ట్రానికి ఏం సంబంధం అని నానాయాగి బోగర్గాళ్ళ ప్రచారం విన్నారనుకో, ఇప్పుడు కరెంటు నీళ్ళే బంద్ అయినాయి, తర్వాత అన్ని బంద్ అవుతాయి. మీరు 6 గ్యారెంటీలు వస్తాయని ఏమన్నా ఆశ ఉన్నది అనుకుంటారా? రైతు బంద్ కానీ ఇవన్నీ అన్నిటికీ ఎగనామం పెడతారు. మన బతుకుల రోడ్ల పాలైతే రైతులు మళ్ళీ గదే కరువును చూడాలి, గదే కరెంటు కోసం మళ్ళీ రావాలి, గదే బషీర్బాగ్ దగ్గర మళ్ళీ కాల్పులలో మనం పోరాటం చేయాలి, ధర్నాలు చేయాలి, రాస్తరోక చేయాలి. పార్లమెంట్ ఎన్నికలలో 17కు 17 బీఆర్ఎస్ని గెలిపిరు. అల్టిమేట్గా ఈ ఒక్కసారి మాత్రం కేసీఆర్ను ఖచ్చితంగా నిలబెట్టాలి. లేకపోతే భవిష్యత్తు చాలా దరిద్రంగా ఉంటుంది. ఇక మీ ఇష్టం తెలంగాణ బిడ్డలరా. నేను చెప్పాల్సిందైతే చెప్పిన గంతే. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఉన్నది. ఏది అంటేనే నిన్న